రే ఆపరా తారక్, వాట్ ఇస్ దిస్? ఏ తారక్, తారక్ ఆగరా. తారక్ 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 ఆగు, ఆగరా, ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఆగు ప్లీజ్, ఆగు, ఒక్క నిమిషం ఆగరా. చూడు, నీలవేణికి ఏమీ అయ్యి ఉండదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఏం జరిగిందో తెలియకుండా ఎవరి మీద అరవకు. చెప్పాను కదా డాడీ, నీలవేణికి ఏమైనా అయ్యుంటే ఈ ఇల్లు ఒళ్ళకాడవుతుందని. నా నమ్మకం ప్రకారం నీలవేణికి ఏమీ అయ్యి ఉండదురా. ముందు నువ్వు శాంతంగా ఉండు, శాంతంగా ఉండు. లేదు డాడీ, ఏంటే నిలబడ్డావు? ఏంటే గడప దాటి పొమ్మంటే గంగిరెద్దులా తయారై లోపల నుంచి వస్తున్నావు? నీకొక్కసారి చెప్తే సిగ్గురాదా? సిగ్గుపడాల్సినంత సిగ్గుమాలిన పని నేనేమి చేయలేదమ్మగారు. ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? పని మనిషివి, పని మనిషిలాగా ఉండు. పొగరు చూపించావంటే పళ్ళు రాలగొడతాను. ఏంటి పని మనిషా? ఎవరు పని మనిషి? ఈ ఇంటికి మీరు ఎలా వచ్చారో నేను అలాగే వచ్చాను. నేను ఈ ఇంటి కోడల్ని, పని మనిషిని అని మీరు అనుకుంటే అప్పుడు మీరు పని మనిషే.
ఇన్నాళ్ళు పని మనిషి అని మీరంటున్నా తల వంచుకుని భయపడుతూ బతికింది ఈ ఇంటి గౌరవం కోసమే. కానీ ఈరోజు ఆ పని మనిషిని చంపేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కేవలం తారక్ సార్ తాళి కట్టిన తారక్ సార్ భార్య. ఈ ఇంటి కోడలు. హే నిలబడి, నీకేమైనా మతిస్థిమితం తప్పిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిజానికి ఇన్ని రోజులు నా మతిస్థిమితం సరిగ్గా లేదమ్మగారు. అందుకే నేను ఈ ఇంటి కోడల్ని అనే సంగతి మర్చిపోయి ఒక పని మనిషిగానే బతుకుతూ వచ్చాను. కానీ ఇప్పుడే నా మానసిక స్థితి కుదుట పడింది. నేను ఈ ఇంటి కోడల్ని అనే సంగతి నాకు గుర్తుకొచ్చింది. ఏంటే కోడల్ని కొడవల్ని అని ఏదేదో నోటికొచ్చిందల్లా వాగుతున్నావు? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందమ్మగారు. మీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టలేదా? ఆ తాళితో ఆయనకి నేను భార్యనవ్వలేదా? ఈ ఇంటికి కోడలవ్వలేదా? అన్ని తెలిసిన వారు మీకు నేను చెప్పాలా? హే నీలవేణి, నీకు నువ్వు ఈ ఇంటి కోడలు అనుకుంటే సరిపోదు, అది మేము నిర్ణయించాలి. ఈ ఇంటి కోడలువని మేం నీకు గౌరవం ఇవ్వాలి. అప్పటి వరకు నువ్వు ఇంటి పని మనిషివే అన్న సంగతి మర్చిపోకు. ఏనాడైతే ఈ ఇంటి వారసుడు నా మెళ్ళో తాళి కట్టారో ఆనాడే నేను ఈ ఇంటి కోడలైపోయాను.